యమజ, పంతులు గారి మాట విన్నావు కదా, ఏం చెయ్యాలో మీ ఇద్దరు ఆలోచించుకోండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మీరు కోరుకునేది మా క్షేమమే కదా. మీకేది మంచి అనిపిస్తే అదే చేయండి. అమ్మా చూసావా, యమజ ఎప్పుడు నీ మాట కాదనదు. నువ్వంటే తనకి చాలా గౌరవం. అవునన్నా, నా కోడలు మేలిమి బంగారం. అత్తయ్య, మీరు మా క్షేమమే ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటది? కావేరి అంటే మీకు ఇష్టమే కదా. అలాంటప్పుడు తన పెళ్లి గురించి మీరెందుకు పట్టించుకోవట్లేదు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేంటి వదినా, కరెంట్ షాక్ కొట్టినట్టు అలా బిగుసుకుపోయారు? యమజ మాట్లాడింది పెళ్లి గురించే కదా. ఏంటత్తయ్యా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అబ్బే, ఒక పెళ్లి కాని అమ్మాయి మిమ్మల్నే నమ్ముకొని తన తల్లికి కుటుంబానికి దూరంగా ఉంటుంది. మీతోనే ఉంటూ మీకు సేవలు చేస్తుంది. అటువంటి అమ్మాయి గురించి మీరు పట్టించుకోకపోతే ఎలా అని. ఏమండి, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? తప్పేం లేదా మజా, కానీ పెళ్ళి అనేది వాళ్ళ పర్సనల్ విషయం కదా. నిజమే, పెళ్ళనేది వాళ్ళ పర్సనల్ విషయమే. కానీ మన ఇంటి మనుషుల బాగోగులు మనమే దగ్గరుండి చూస్తాం కదా. ఇప్పుడు కావేరి మన ఇంటి మనిషే కదా. తనకి ఏది మంచో చెడో చూడాల్సింది మనమే. అవునల్లుడు, కావేరి మిగతా పని మనుషుల్లాగా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతే మనం పట్టించుకోనక్కర్లేదు. కేవలం జీతం ఇస్తే సరిపోతుంది. కానీ తను 24 గంటలు మన ఇంట్లోనే ఉంటుంది. తన పెళ్లి చేయాల్సిన బాధ్యత మనదే కదా. చూడండి, ఇలా అంటున్నానని మరో రకంగా అనుకోవద్దు. ఒక పెళ్లి కాని పిల్ల మన ఇంట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అంతెందుకు, ఒక భార్యగా నేనే 2-3 సార్లు అనుమానించే పరిస్థితి కూడా వచ్చింది కదా. అవునల్లుడు, సమాజం దోమలాంటిది. సింహాన్ని పట్టుకుని బోనులో పెట్టగలిగే మనిషి కూడా దోమకు తెడిసి దోమతెరలో దూరుతాడు. అమ్మా, నువ్వు కాసేపు మాట్లాడుకో. అయితే ఇప్పుడు ఏంటంటావు యమజా? మళ్ళీ మళ్ళీ చెప్పాలా? కావేరికి పెళ్లి చేసే బాధ్యత మనది కాబట్టి ఇమ్మీడియట్ గా సంబంధాలు చూసేద్దాం. చూడు యమజ, పెళ్ళిళ్ళనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి, భూమి మీద జరుగుతాయి. నువ్వు నేను అనుకున్నంత మాత్రాన జరగవు కదా. అమ్మా, యమజ చెప్పేది కూడా నిజమే. కావేరి మనింటి మనిషి, తన బాధ్యత కూడా మనదేనమ్మా. పంతులు గారు, మా కావేరికి మంచి సంబంధం ఉంటే చూడండి. అలాగే బాబు. పంతులు గారు, కట్న కానుకల గురించి మీరు ఏం ఆలోచించకండి. ఎంతైనా మేము పెట్టుకుంటాం. అవును పంతులు గారు, తను కూడా నా కూతురు లాంటిదే. ఎంత ఖర్చైనా మేము భరిస్తాం.
సరేనమ్మా, అలాగే చేద్దాం. భువనేశ్వరి గారు, నేను వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. అలాగే. యాండి, కావేరికి సంబంధాలు చూడబోతున్నాం కదా, రండి, మీకు మంచి స్వీట్ పెడతాను. రండి. యమజా, నేను వస్తున్నా. కాకి, నీకు కూడా పెడతానే స్వీటు. ఇదిగో గోల్డ్ కింగ్, టైంకి భలే వచ్చావయ్యా. నేను రావడం సరే, వాళ్ళెక్కడ బ్యాగ్ ఓపెన్ చేస్తారో, మీతో పాటు నేను కూడా ఎక్కడ తన్నులు తింటానోనని భయపడి చచ్చాను. నేను అంతే, బ్యాగు స్నేహ చేతిలో ఉన్నంతసేపు నరకం చూశాను. మీ ఇద్దరికి తలకాయలు లేవు. అందరూ అంతంత గొడవలు పడుతున్నప్పుడు డబ్బులు ఎందుకు లెక్క పెడతారు? సరే సరే, అయిపోయింది కదా. మీకింత సాయం చేసినందుకు మరి నాకేంటి లాభం? ఏమయ్యా? అర్థమైంది. చూడు, ఉన్న బంగారం ఏదో తాకట్టు పెట్టి ఈ డబ్బు తెచ్చాను, తీసుకో. ఏమైనా నువ్వు అదృష్టవంతుడురా గోల్డ్ కింగ్. తీసుకున్న డబ్బుకి వడ్డీతో సహా వసూలు చేసేశావు, ఇంకా ఎక్స్ట్రా కూడా పట్టేశావు. మీరు నాకు ఊరికే ఇవ్వడం లేదు. ఈ నాటకం బయటపడితే మీకు చెప్పకూడే, అందుకే నాకు ఈ 50,000 ఇచ్చారు. వీళ్ళు అతనికెందుకు డబ్బులు ఇస్తున్నారు? సర్లే, ఇక బయలుదేరు. ఉంటాను. పోతే పోయాడు కాని పెళ్ళంగారండి మనల్ని పెద్ద పంచాయతీ నుంచి గట్టెక్కించాడు. సుబ్బారావు మావయ్య, మీరు అతనికెందుకు డబ్బులు ఇచ్చారు? అల్లుడు గారు, బిజినెస్ అన్నాక అప్పుడప్పుడు డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అతనికి ఇంకో 50,000 కావాలంటే ఇచ్చాం. ఇదిగో అల్లుడు, అన్నింటికీ ఇలా అనుమానించకూడదు. నేను పెద్ద డాక్టర్ని, మా వాడు పెద్ద పొలిటీషియను. మా మీద డౌట్ పడితే ఎలా? నాకు డౌట్ ఏం లేదు మావయ్య, కన్ఫర్మే. మావయ్య, నాకొక సందేహం. మీరు పెద్ద డాక్టర్ కదా, అడగనా? అడుగలుడు. అల్లుడు గారు, ఇప్పుడు ఈ డౌట్లు అవి ఎందుకు? మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు, మీరు వెళ్ళండి. పెళ్ళంగారండి, పాపం అల్లుడు గారికి ఏదో డౌట్ ఉందంట, అడగని. మావయ్య, తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటారు కదా, మరి కడుపులోకి వెళ్ళిన టాబ్లెట్కి తల ఎక్కడుందో, నొప్పి ఎక్కడొస్తుందో ఎలా తెలుస్తుంది? దాన్ని ఎలా తగ్గిస్తుంది? తొందర లేదు, ఆలోచించి చెప్పండి. అవును పెళ్ళంగారండి, ఎలా తగ్గిస్తుంది? చాలండి నిర్వాకం, పద. అవును, ఎలా తగ్గిస్తుంది?